తత్సతు శ్రీగురుభ్యో నమః. అసిపత్రాదికం ఘోరం నదీం వైతరణీం తథా ప్రసాదాత్ తే తరిష్యామి గోమాతస్తే నమో నమః. ఈ శ్లోకరాజమునకు ఛందోబద్ధమైన పద్యానువాదం ఇది. యమలోక మార్గాన మంగళికత్తి పదును మించిన కులు కోసివేయుకానలు చీము రక్త శ్లేష్మ వైతరణి నది దాటించునెవరు నరుల దేవ పూజ్య సురభిధేను మాత్రమని తెలుసుకోర తోడురారు సుతులాలు బంధుగణము నరకత్రోవని వెంట వచ్చొక్క చుట్టమే కామధేను పోవుచుండు కింకరులు పాశము బిగించి మెడకు పశువు రీతి నేర్చుచుండ బ్రతికినప్పుడింత గడ్డి వేయ నరకదారి తోడు సురభి మాతనొకటే. యమలోక మార్గంలో అసిపత్ర అరణ్యాలు అని ఉంటాయి. మంగళికత్తి వాదరు కన్నా పదునైనటువంటి ఆకులు ఉంటాయి ఆ అరణ్యంలో. అవి శరీరాన్ని, వస్త్రాలను అన్నింటినీ చీల్చివేస్తుంటాయి. భయంకరమైన ముళ్ళుంటాయి. అలాగే చీము, రక్తం, శ్లేష్మము నిండి ఉన్న వైతరణి అనే ఘోరమైన నది ఉంటుంది. ఇటువంటి వాటిల్ని దాటించేది సురభిమాత మాత్రమే. ఆమె దేవపూజ్య. భార్య, పిల్లలు, బంధుగణములు ఎవ్వరు రాని నరకత్రోవలో మన వెంట వచ్చేటువంటి చుట్టము ఏకైక గోమాత. యమకింకర్లు మెడకు పాశము వేసి పశువు రీతిలో ఈడ్చుకుపోతూ ఉంటే బ్రతికినప్పుడు ఇంత గడ్డి వేశామన్న కరుణతోటి మనతోటి గోమాత ఓడై నిలిచి ఉంటుంది. కనుక గోమాతకు నమస్కారం చేసుకుందాము. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.